ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ జైల్లో ఒక ఉరికంబం కూడా ఉంది. ఒకేసారి ముగ్గురిని ఉరి తీయగలిగే విధంగా నిర్మాణం చేశారు. మరణించిన ఖైదీలను సముద్రంలో పడవేసేవారు లేదా రహస్యంగా పాతిపెట్టేవారు. వారి కుటుంబాలకు కూడా సమాచారం ఇచ్చేవారు కాదు. సెల్యులార్ జైలుని బ్రిటిష్ వారు ఒక సాధారణ జైలులా కాకుండా మనసును విరగ్గొట్టే యంత్రంలా డిజైన్ చేశారు. ఈ 7 బ్లాకుల మధ్యలో ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది. అక్కడి నుండి అన్ని సెల్స్పై అబ్జర్వేషన్ పెట్టగలిగే విధానం. ఇది పూర్తిగా పెనాప్టికాన్ కాన్సెప్ట్ మీద ఆధారపడింది. అంటే ఒకరు అందరినీ చూడగలరు, కానీ ఖైదీలు మాత్రం ఎవరిని చూడలేరు. చుట్టూ కనిపించే సముద్రం మనకి ఇప్పుడు ఒక సీనిక్ లొకేషన్లా కనిపించిన అప్పటి కాలంలో వారికి ఇది ఒక భయంకరమైన దృశ్యం. సపోజ్ ఈ జైలు ఉంది కదండి, ఈ జైలుకి వచ్చేసి ఇదిగోండి ఇంత దూరంలో దీనికి ఎడం చూసారా, ఇక్కడి నుంచి లాక్ చేసేవారు. దీన్ని ఇరగ్గొడం అంత ఈజీ కాదు. వీళ్ళకి ఫుడ్ ఇదిగో ఈ కన్నం నుంచి వేసేవారు అన్నమాట. ఫుడ్ దీనికి కూడా చూసారా లాక్ సిస్టమ్ ఉంది, అది ఓపెన్ చేసి ఫుడ్ వేసేవారు అందులోని. సో ఇది ఇంక లాక్ చేస్తే ఇంక ఓన్లీ ఇదే లైటింగ్ ఈ చిన్న దాంట్లోనే ఉండాలి. ఈ జైల్లో అత్యంత భయంకరమైనది శారీరక శిక్షలు కాదు, ఒంటరితనం. ఒక మనిషిని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు ఎవరితోనూ మాట్లాడనీయకుండా ఉంచడం అంటే అది మానసికంగా అతన్ని చంపినట్టే. కొంతమంది ఖైదీలు పిచ్చివాళ్ళు అయ్యారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ జైల్లో శిక్షలు వినడానికి కూడా అంత భయంకరంగా ఉంటాయి. చేతులు కట్టేసి గంటల తరబడి నిలబెట్టడం, చర్మం చీరేలా కొరడాలతో కొట్టడం, చీకటి గదుల్లో రోజుల తరబడి బంధించడం. అక్కడి జైలర్లు ఖైదీలను మానవులుగా కాకుండా జంతువుల్లా చూసేవారు. హాయ్ ఫ్రెండ్స్, అండమాన్ సిరీస్లో చివరి వీడియో అయినటువంటి కాలాపాని జైలుని అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ జైలు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుగురించే ఈ కాలాపాని జైలు గురించి సపరేట్ వీడియో చేస్తున్నాను. కాలాపాని అనే పదం విన్న వెంటనే ఒక చీకటి భావన మనసులో మెదులుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న అనంత సముద్రాన్ని నల్లని నీళ్లుగా, ఇందులో పడే శిక్షని ఒక శాపంగా భావించేవారు అప్పుడు ఈ జైల్లో ఉన్న మన స్వతంత్ర సమరయోధులు. ఎందుకంటే చుట్టూ సముద్రం ఉన్న ఈ దీవుల్లోకి ఒక్కసారి ఖైదీగా వస్తే ఇక తిరిగి వెళ్ళడం అసాధ్యం. 1857లో జరిగిన ఇండియన్ రెబలియన్ ఆఫ్ 1857 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర పోరాట యోధుల్ని భారతదేశం నుంచి పూర్తిగా వేరు చేయాలని నిర్ణయించుకుంది. అలా ఈ అండమాన్ దీవుల్లో ఒక భయంకరమైన జైలును నిర్మించారు. అదే ఈ సెల్యులార్ జైలు. ఈ జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళు మామూలు నేరస్తులు కాదు, దేశం కోసం నిస్వార్థంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులు. వారిలో ఒకరు వినాయక దామోదర్ సావర్కర్ గారు, ది గ్రేట్ వీర్ సావర్కర్. ఈ అండమాన్లో ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఈ జైల్లో గడిపిన రోజులు మనసు కరిగేలా ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి ఈ అండమాన్ రావాలి, ఈ కాలాపాని జైలు చూడాలి అని. ఎందుకంటే మన ఇండిపెండెన్స్ టైంలో గాంధీజీ, నెహ్రూల వల్ల స్వతంత్రం వచ్చిందని చాలామంది అనుకుంటారు. వాళ్ళ రోల్ చాలా తక్కువ అండి. మెయిన్ చాలామంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ జైల్లో పెట్టి ఎంత నానా చిత్రహింసలు పెట్టేవారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. అవన్నీ చూపిస్తాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకటి ఒకటి. లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది, లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. వస్తుందండి టికెట్ 30 రూపీస్ అంట. లోపలికి ఎంటర్ అవుదాం. ఆ జైలు ఎలా ఉంటుందో అన్నది ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. జైల్లోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా ఎడం పక్కన 2 స్వాతంత్ర జ్యోతులు కనిపిస్తాయి. వారి త్యాగాలకు గుర్తుగా అవి నిత్యం వెలుగుతూనే ఉంటాయి. రైట్ సైడ్ ఈవినింగ్ టైం లైట్ షో కోసం వేసిన చైర్స్ ఉంటాయి. మీకు టైం ఉంటే ఈ లైట్ షోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇదండి జైలు. చూసారా, ఒక బ్లాక్స్ మాట ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్ ఏమో బ్యాక్ సైడ్ ఉంది, అటు సైడ్ ఏమో ఫ్రంట్ ఫేసింగ్ ఉంది. ఇది మొత్తం చూసారా సింగిల్ సెల్యులర్ జైలు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉంటుంది, అన్ని సింగిల్. ఒక ఖైదీతో ఇంకొక ఖైదీకి సంబంధం లేకుండా సింగిలర్గా ఆల్మోస్ట్ 694 గదులను కన్స్ట్రక్ట్ చేశారండి. 7 బ్లాక్స్ కింద కనిపిస్తున్నాయి కదా. ఒక సైడ్ ఏమో ఓపెన్లు ఉంటాయి, ఒక సైడ్ బ్యాక్ సైడ్ క్లోజ్లో ఉంది. ఒకరికి సంబంధం లేకుండా, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కన్స్ట్రక్షన్ చేశారు. దొంగనా కొడుకులో చూడండి బ్రిటిష్ వాళ్ళు. ఇదిగోండి, ఇక మొత్తం సింగిల్ జైలర్. ఇది లాక్ చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇదిగో ఫుడ్ అది పెట్టడానికి ఈ కన్నం నుంచి పట్టేవారు అన్నమాట. ఫుడ్కి కన్నము, ఇది గడ, ఇది జైలు. ఇదిగోండి రైట్గా
చూస్తున్నారు కదండి, ఒక్కొక్క ఖైదీకి ఒక్కొక్క సెల్లులు అనమాట. ఒక్కొక్క సెల్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కలడానికి కాదు కదా, మాట కూడా వినిపించదు. అంత భయంకరమైన చిత్రహింసలు పెట్టారు మన స్వాతంత్ర సమర యోధులకి ఈ కాలాపాని జైలు తీసుకొచ్చి. అప్పట్లో ఈ కాలాపాని జైల్ అంటే భూమి మీద నిర్మించిన నరకకూపంలో భావించేవారు. ప్రతిరోజు ఒక శిక్షే. తెల్లవారగానే పని ప్రారంభించాలి. తినడానికి చాలా తక్కువ ఆహారం ఇచ్చేవారు, అది కూడా పాడైపోయిన ఆహారం. శ్రమ ఎక్కువ, ఎదురు తిరిగితే కొరడా దెబ్బలు. ఖైదీలతో బలవంతంగా నూనె గింజలు పిండే యంత్రాలను తెప్పించేవారు. ఈ పని చేయకపోతే శిక్షలు మరింత కఠినంగా ఉండేవి. ఈ జైల్లో శిక్షలు వినడానికి కూడా అంత భయంకరంగా ఉంటాయి. చేతులు కట్టేసి గంటల తరబడి నిలబెట్టడం, చర్మం చీరేలా కొరడాలతో కొట్టడం, చీకటి గదుల్లో రోజుల తరబడి బంధించడం. అక్కడి జైలర్లు ఖైదీలను మానవులుగా కాకుండా జంతువుల్లా చూసేవారు. ఇంత కష్టాల్లో కూడా ఖైదీలు మౌనం వహించలేదు. వారి నిరసనలు కొనసాగాయి. ఉపవాస దీక్షలు చేపట్టారు. వారి డిమాండ్లు చాలా సాధారణమైనవి: మానవ హక్కులు, తగిన ఆహారం, గౌరవప్రదమైన జీవితం. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అస్సలు వినలేదు. ఇక 2వ అంతస్తులోకి వెళ్తే ఈ జైలు యొక్క 7 బ్లాకులు కలిగిన నమూనా కనిపిస్తుంది. ఎటుపక్క చూసినా, ఏ ఫ్లోర్ చేరినా జైలు గదులు మాత్రమే కనిపిస్తాయి. అందుకే దీనికి సెల్యులర్ జైలు అని పేరు పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అండి, అవే గదులు. 694 గదులను ఒకే రీతిలో కన్స్ట్రక్షన్ చేశారు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఒకరి పేరు ఒకరికి తెలియకుండా ఓన్లీ నెంబర్ సిస్టంతో మాత్రమే పిలిచేవారు అనమాట. ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, పక్క సెల్లో పెట్టినా కూడా ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియనంత ఘోరంగా దీన్ని డిజైన్ చేశారు. సపోజ్ ఈ జైలు ఉంది కదండి, ఈ జైలుకి వచ్చేసి ఇదిగోండి ఇంత దూరంలో దీనికి ఎడం చూసారా, ఇక్కడి నుంచి లాక్ చేసేవారు. దీన్ని ఇరగ్గోళ్ళం అంత ఈజీ కాదు. వీళ్ళకి ఫుడ్ ఇదిగో ఈ కన్నం నుంచి వేసేవారు అన్నమాట. ఫుడ్ దీనికి కూడా చూసారా లాక్ సిస్టమ్ ఉంది, అది ఓపెన్ చేసి ఫుడ్ వేసేవారు అందులోని. సో ఇది ఇంక లాక్ చేస్తే ఇంక ఓన్లీ ఇదే లైటింగ్ ఈ చిన్న దాంట్లోనే ఉండాలి. గాంధీ, నెహ్రూలు మాత్రమే స్వాతంత్రం తీసుకొచ్చారని చెప్పి మనల్ని ఎప్పటి నుంచో రుద్దుతున్నారు టెక్స్ట్ బుక్కుల్లోని చిన్నప్పటి నుంచి. కానీ అసలైన స్వాతంత్రం ఈ జైల్లోకి వచ్చేసి చూసారండి, వాళ్ళు తీసుకొచ్చారండి. ఇంకా ఇటువంటి జైళ్ళల్లో మగ్గి చివరిగా ప్రాణాలు అర్పించి వీళ్ళ వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. ఇది రియల్ ఫ్యాక్ట్. ఈ జైల్లో అత్యంత భయంకరమైనది శారీరక శిక్షలు కాదు, ఒంటరితనం. ఒక మనిషిని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు ఎవరితోనూ మాట్లాడనీయకుండా ఉంచడం అంటే అది మానసికంగా అతన్ని చంపినట్టే. కొంతమంది ఖైదీలు పిచ్చివాళ్ళయ్యారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే ఆ టైంలో ఈ జమానాలోనే ఖైదీలు, ఆ బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు పెడుతుంటే ఎలా ఉండదు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అన్నది. జైలు చుట్టూ ఉన్న సముద్రం ఒక సహజ గోడలా ఉండేది. ఎవరైనా తప్పించుకోవాలన్నా ముందున్నది అంతులేని సముద్రం. అందుకే ఈ జైలుని బ్లాక్ వాటర్ ప్రిజన్ అంటే కాలాపాని అని పిలిచేవారు. చివరి అంతస్తులో ఉన్న గోడల మీద అప్పటి కాలం స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన నాయకుల పేర్లు ఆయా రాష్ట్రాల వారీగా పొందుపరిచారు. వీళ్ళు కూడా జైల్లో శిక్షణలు అనుభవించిన వారే. సెల్యులర్ జైలుని బ్రిటిష్ వారు ఒక సాధారణ జైలులా కాకుండా మనసును విరగ్గొట్టే యంత్రంలా డిజైన్ చేశారు. ఈ 7 బ్లాకుల మధ్యలో ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది. అక్కడి నుండి అన్ని సెల్స్పై అబ్జర్వేషన్ పెట్టగలిగే విధానం. ఇది పూర్తిగా పెనాప్టికాన్ కాన్సెప్ట్ మీద ఆధారపడింది. అంటే ఒకరు అందరినీ చూడగలరు, కానీ ఖైదీలు మాత్రం ఎవరిని చూడలేరు. చుట్టూ కనిపించే సముద్రం మనకి ఇప్పుడు ఒక సీనిక్ లొకేషన్లా కనిపించినా అప్పటి కాలంలో వారికి ఇది ఒక భయంకరమైన దృశ్యం. ఈ సముద్రాన్ని దాటుకునే మిగతా ఐలాండ్లలో వారి విలాసాల కోసం నిర్మించిన ఎన్నో భవనాలని మనం ముందు వీడియోస్లో చూసాం. ఒకే రీతిలో నిర్మించిన ఈ జైల్లో హంగర్ స్ట్రైక్స్ అంటే ఉపవాస దీక్షలు ఎక్కువగా జరిగేవి. సమూహంగా పనిని నిరాకరించేవారు. ఈ పోరాటాల్లో పాల్గొన్న వారిలో వినాయక్ దామోదర్ సావర్కర్ మరియు బత్కేశ్వర్ దత్ లాంటి వాళ్ళు ప్రముఖులు ఉన్నారు.
1930లలో జరిగిన హంగర్ స్ట్రైక్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. 1942లో జపనీస్ ఆక్యుపేషన్ ఆఫ్ ద అండమాన్ ఐలాండ్ సమయంలో బ్రిటిష్ వారి నుంచి జపాన్ సేనలో ఈ దీవులను ఆక్రమించాయి. జైలు వినియోగం కొంత మారింది, కానీ ప్రజల బాధ మాత్రం తగ్గలేదు. స్వాతంత్రం తర్వాత జైలులో కొన్ని భాగాలు కూల్చివేశారు, మిగిలిన భాగాన్ని నేషనల్ మెమోరియల్గా మార్చారు. ఇప్పుడు ఇది ఒక చరిత్రకి సాక్ష్యం. ఇక్కడే అప్పట్లో మన వాళ్ళతో పనులు ఎలా చేయించుకునేవారో కొన్ని పిక్చర్స్ని కూడా గోడలకు అతికించారు. ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ జైల్లో ఒక ఉరికంబం కూడా ఉంది. ఒకేసారి ముగ్గురిని ఉరి తీయగలిగే విధంగా నిర్మాణం చేశారు. మరణించిన ఖైదీలను సముద్రంలో పడవేసేవారు, లేదా రహస్యంగా పాతిపెట్టేవారు. వారి కుటుంబాలకు కూడా సమాచారం ఇచ్చేవారు కాదు. ఈ పైన కనిపిస్తుంది చూసారా, ఈ ఓపెనింగ్స్ ముగ్గురిని అట్ ఏ టైం ఉరి తీసేయమాట. ఈ ఏరియాలోనే అవి చనిపోయిన తర్వాత ఇలా కిందకి పడిసేవారు. ఇక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లారు. ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఈ ప్రదేశంలో చనిపోయారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ జైలు నుండి బయటపడడం అసాధ్యం. ఒకవేళ బయటపడిన చుట్టూ ఉన్న అంతులేని సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే కలగానే మిగిలేదు. అందుకే ఇక్కడికి ఖైదీగా వచ్చిన వారు మరణశిక్షగా భావించేవారు. చివరికి 1947లో భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఈ జైలు కూడా ఒక చరిత్రగా మారింది. ఇప్పుడది ఒక స్మారక చిహ్నం, దేశభక్తిని గుర్తు చేసే ఒక ప్రదేశం. ఈ రోజు సెల్యులర్ జైలు ఒక మ్యూజియంగా మారింది. అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ గోడలను తాకినప్పుడు మనకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. మనకు ఈ రోజు ఉన్న స్వేచ్ఛ, మన మాటలు చెప్పే హక్కు, మన జీవితాన్ని మనం నిర్ణయించుకునే స్వేచ్ఛ, ఇవి అన్నీ ఎవరో ఒకరి త్యాగాల ఫలితం. ఈ జైలుని చూసిన తర్వాత కొద్దిగా రిలాక్సేషన్ కోసం దగ్గరలో ఉన్న కార్బిన్స్ కోవ్ బీచ్కి వెళ్ళాను. ఈ బీచ్లో కూడా వాటర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. సాయంకాల సమయంలో ఇక్కడ విజువల్స్ చాలా బాగుంటాయి. ఇంతటితో నా 4 రోజుల అండమాన్ ట్రిప్ పూర్తయింది. ఈ వీడియోలన్నింటినీ సిరీస్ రూపంలో ప్లేలిస్ట్లో పెట్టా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిగతా వీడియోస్ని కూడా చూడండి. చివరిగా లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.